హలో హాయ్. ఏంటంటే విషయం, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. జనసేన ఎమ్మెల్యేలు నుంచున్నారు కదా. అందరూ కూడా స్టేటస్ పెడుతున్నారు. జనసేన ఎమ్మెల్యేలు మేము తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో నుంచున్నాం జనసేన పార్టీ తరఫున అని. బాగానే ఉంది, కానీ అక్కడున్న పార్టీ ఏంటి? కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే పవన్ సారు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు కదా. దాన్ని పట్టుకొని మీరు ఎందుకు మా తెలంగాణలో పోటీ చేస్తున్నారు, మీ నాయకుడు బచావో అన్నాడు కదా, మీకు సిగ్గు లేదా అని అంటున్నాడు అన్నమాట. ఏమైనా అంటారయ్యా, పార్టీలు అన్నాక అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అంటారు. అన్నంత మాత్రం పోటీ చేయకుండా ఉంటారా? ఒక పార్టీ అన్నాక అంటారు కదా, ఎన్నో అంటారు. బీజేపీకి కాంగ్రెస్కి పడదు అని అంటారు. అలాగని బీజేపీ వాళ్ళు రాకుండా ఉంటారు. అలాగని ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పడదు. అలాగని కాంగ్రెస్ వాళ్ళు ఏమనకుండా పార్టీలు పోటీ చేయకుండా ఉంటారా? అసెంబ్లీకి రాకుండా ఉంటారా? ఉంటారు కదా. అలాగని సిగ్గులేదంటారు. సిగ్గులేదని పార్టీ ఆయన పార్టీ నాయకుడు కాబట్టి అన్నాడు, అంతే కదా. ఎవరైనా ఒక పార్టీ స్థాపించి పార్టీ గెలిచింది కాబట్టి కొన్ని పంచాయతీలో గెలిచింది కదా, తెలంగాణలో గెలిచింది. ఆయన ఒక పార్టీ నాయకుడు. పార్టీ స్థాపించిన వ్యక్తి విమర్శిస్తాడు, అంతే. అంత మాత్రాన ఆయన పోటీ చేయకూడదా? పోటీ చేయటానికి విమర్శించేది, పోటీ చేయకుండా ఉండటానికి. పోటీ చేయటానికి విమర్శిస్తాడు అనమాట. పోటీ చేసి గెలిచి ఆయన చేయాల్సినవి చేసి అప్పుడు మేము కూడా చేస్తాము అని నిరూపిస్తారనమాట. అది తెలంగాణలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా ఫోన్లో వస్తూ ఉంటాయి. ఎంతమంది పెడతారో తెలుసా తెలంగాణలో? కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, స్కాలర్షిప్లు రాలేదని, మాకు రోడ్డులు లేవని, మళ్ళీ ఈ నైట్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు అని, హాస్టల్స్, గురుకుల హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఎస్సీ హాస్టల్స్లో సరిగా ఫెసిలిటీస్ లేక, గురుకుల హాస్టల్లో ఫెసిలిటీస్ లేక, పిల్లలకి ఫీజు రిమర్మెంట్ ఇవ్వక, జాబులు ఇవ్వక, జాబ్ క్యాలెండర్లు ఇవ్వక, ఎన్ని ప్రాబ్లమ్స్ నా ఫోన్లో పెడుతున్నారంటే నా ఇన్స్టాలో వస్తుంది. తెలంగాణలో ఎక్కువ పెడతారు. ఇంకా మా ఆంధ్రాలోనేమో విజయ్ ప్రతాప్ రెడ్డి సార్ ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ అన్నీ ఇస్తే, తెలంగాణలోనేమో మా ఏపీలోనేమో ప్రతాప్ రెడ్డి సార్ తిరుగుతుంటే, తెలంగాణలో సరిత మేడం తిరుగుతుంది. ఆమె ఎన్ని హాస్టల్స్ పోతుంది? మా ఏపీలో ఉన్న హాస్టల్లో ఒక రకంగా ఉంటాయి, అసలు తెలంగాణలో ఉన్న హాస్టల్స్ భలే ఘోరాతి ఘోరంగా ఉంటాయి అన్నమాట. అసలు ఎంత దరిద్రంగా ఉండేవి అంటే వాళ్ళకి అసలు అచ్చంగా పురుగులు అన్నవే పెడుతున్నారు. అసలు ఏది అమలు చేయరు. అసలు ఆ మీల్స్లో ఆ మెనూ అసలు ఏది అమలు చేయరు. తెలంగాణలోకి వెళ్తే వాళ్ళు స్టేటస్ పెడతారు, అంత దరిద్రంగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ ఏమో నేను పరిపాలన చాలా బాగా చేస్తున్నాను అనుకుంటాడు, నన్నే గెలిపిస్తారు అనుకుంటారు. కానీ అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, స్టేట్ ఏమో బాగా అభివృద్ధి చెందిన స్టేటు, ధనిక స్టేటు. అసలు అన్నిట్లో ఈ హైటెక్ సిటీ ఏంది, ఇంకా ప్రపంచ సంబంధించి టూరిస్ట్ ప్లేస్లు ఏంటి, బిర్యానీలు ఏంటి, ఇంకా కాంప్లెక్స్లు ఏంటి, అసలు హైదరాబాద్లో లేనిది లేదన్నమాట. కానీ ఎక్కడ ఏముంది అక్కడ? గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయో చూడండి, అసలు మైనార్టీలకు సంబంధించిన హాస్టల్స్ ఎలా ఉన్నాయో చూడండి. చదువుకోవటానికి మైనార్టీస్కి అసలు ఫెసిలిటీసే లేవు అక్కడ. కార్పొరేట్ స్కూల్కి వెళ్తాం, అందరూ కార్పొరేట్లకు వెళ్ళారు. అది చూడమనండి మీ సీఎం సార్ని.
అవి పవన్ సార్ మారుస్తారు. తెలంగాణలో గెలిస్తే పవన్ సార్ అవి మార్చి పడేస్తారు. తెలిసిందా? అర్థమైందా? అందుకని అలా ఈ ఎవరు పోటీ చేయమన్నారు సిగ్గులేదు అలా అనకండి. ఎవరైనా అభివృద్ధి చేయాలి. రాజకీయ నాయకులు అన్నాక ఎవరైనా పీపుల్ కోసం పనిచేయాలి. అది మోడీజీ కావచ్చు, లేదంటే చంద్రబాబు సార్ కావచ్చు, జగన్ కావచ్చు, పవన్ సార్ కావచ్చు, ఎవరైనా ఒకటే. నాయకులు అన్నాక ఎవరైనా ప్రజల కోసం చేయాలి, డెవలప్ చేయాలి. మరి ముఖ్యంగా క్యాస్ట్ వైజ్గా అప్పర్ క్యాస్ట్ వాళ్ళని పట్టించుకోవాలన్నమాట. పేదరికం లేని రాష్ట్రాలని తయారు చేయగలగాలి. సీఎంలు, పిఎంలు పేదరికం లేని రాష్ట్రాలు, నిరుపేద రాష్ట్రాలు ఉండకూడదు భారతదేశంలో. అది మెయిన్ కాన్సెప్ట్.